విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు నేటితో 10వ రోజుకు చేరుకున్నాయి. 9 రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసుర మర్దిని అవతారం విశేషంగా పరిగణించబడుతుంది. మహిషాసుర మర్దిని రూపం అతి ప్రధానమైనది. ఈ అవతారం శక్తి, ధైర్యం, న్యాయం, ధర్మ పరిరక్షణకు సంకేతంగా నిలుస్తుంది. పురాణ కథనం ప్రకారం మహిషాసురుడు అనే అసురుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అమోఘ శక్తులు పొందుతాడు. దేవతలు, ఋషులు, మానవులను దౌర్జన్యాలకు గురిచేస్తూ లోకాన్ని కలవరపరుస్తాడు. ఆ సమయంలో దేవతల సమిష్టి శక్తి నుంచి వెలిసిన దుర్గామాతే మహిషాసుర మర్దిని. సింహవాహనంతో విరాజిల్లుతూ అష్టదశ భుజాలతో ఆయుధాలను ధరించి ఆమె మహిషాసురుణ్ణి వధించి ధర్మాన్ని స్థాపిస్తుంది. దేవాలయాల్లో ఈ అవతారాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శించడం ఒక గొప్ప అనుభూతి. ఈ రూపంలో భక్తులకు దుష్ట శక్తులపై పోరాడే ధైర్యంతో పాటు సత్ప్రవర్తనలో నిలకడను ప్రసాదిస్తుంది. పండితులు చెబుతున్నట్లుగా మహిషాసుర మర్దిని రూపం కేవలం పురాణ గాథగా కాక సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఏ విధమైన అన్యాయం ఎదురైనా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని సమూలంగా తుడిచిపెట్టే శక్తి ప్రతి మనిషిలోనూ ఉందన్న సంగతిని ఈ అవతారం గుర్తు చేస్తుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ అవతారాన్ని దర్శించుకోవడం వల్ల శత్రువుల నుంచి రక్షణ, ధైర్య సాహసాలు, కుటుంబంలో ఐక్యత కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఓం శ్రీ మాత్రే నమః.